నిజంగా చాలా నిన్న చిత్తూరు జిల్లాలో ఆయన అన్న మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి చెప్పేసి ప్రజలు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి నమ్మి మళ్ళా కూడా ముఖ్యమంత్రి చేయడము, ఆయన ఇంకా రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది పోయి ఈరోజు ప్రత్యక్షంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ పనులు చేసి పెట్టకూడదు, వాళ్ళకి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లు అనే విధంగా కూడా మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే చాలా ఎంతో నమ్మకంతో రాజ్యాన్ని పాలించేవాడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎలాగ ప్రమాణ స్వీకారం చేసినాడు, ముఖ్యమంత్రిగా ఎలాగ ప్రమాణ స్వీకారం చేసినాడు, రాగద్వేషాలు లేకోకుండా నేను భగవత్ సాక్షిగా నేను రాష్ట్రాన్ని అంతా మంచి చేస్తానని చెప్పిన ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రిగా నీ వాళ్ళకు మాత్రమే ముఖ్యమంత్రివా, మిగతా వాళ్ళకు ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. నువ్వు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెనక్కి రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఒక కక్షపూరిత సాధింపు. ఇప్పటికే బయటికి వస్తే జగనన్నని ప్రతి ఒక్కరు కూడా జగనన్న బయటికి వస్తే వేల జనాలు ఈరోజు జై జగన్ జై జగన్ అంటే అవి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక కక్షపూరితంగా వీళ్ళు ఈరోజు వైసీపీ అనేది వాళ్ళకి మాత్రం పథకాలు ఇవ్వకూడదు అనేది ఒక కక్షపూరిత. ఈరోజు జనాలందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపోయే విధంగా కూడా పరిపాలన చేస్తున్నారు. ఎంతసేపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షపూరితంగా ఇదంతా కూడా చేస్తాడని చెప్పేసి అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని చూసినా కూడా వీరు ఈరోజు ఈ చేత చేస్తారు, రేపు పొద్దున ఈ చేత చేస్తారని చెప్పేసి మర్చిపోకూడదు. అంతా ఆయనకు హెల్త్ బాగాలేకోకుండా ఆయనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ డాక్టర్లు చెప్పినా కూడా ఇవన్నీ కూడా బుటకాలు నాటకాలు అని చెప్పేసి ఈరోజు ఈ పత్రికలన్నీ రాయడం కూడా చాలా విడ్డూరం. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు.